హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధ హాల్లో ఒంటరిగా పడుకోవడం చూసిన విక్రమ్ చాలా బాధపడుతూ, నా కోసం రాధ ఈ ఇంటికి వచ్చింది, అందరితో అవమానపడుతుంది, ఇప్పుడు ఎవరో తన గదిలోకి వచ్చారని భయపడుతుంది, నేను రాధకి తోడుగా వెళ్ళి అక్కడే పడుకుంటాను అని చెప్పి ఇక రాధ విక్రమ్ ఇద్దరు కూడా హాల్లో నిద్రపోతారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ లేచి చూసేసరికి రాధ విక్రమ్ ఒకే చోట నిద్రపోవడం చూసి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక దమయంత్రి, ఏంట్రా, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, రాధని వదిలి ఉండలేవా? అయినా రాధ నిజస్వరూపం తెలిసేంత వరకు స్టోర్ రూమ్లో ఉండాలని చెప్పాను కదరా, మరి నువ్వేంటి రాధ పక్కనే ఉన్నావు అని దమయంతి అనగానే అప్పుడు విక్రమ్, చూడు, రాత్రి రాధ ఎవరో వచ్చారని భయపడింది, అందుకే రాధకి తోడుగా నేను ఇక్కడే ఉన్నాను, రాధని కాపాడుకోవడం నా బాధ్యత అని చెప్పి ఇక విక్రమ్ రాధ వాళ్ళ ముందు కాస్త బాగా నటిస్తూ ఉంటారు. అది చూసిన దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, వీళ్ళని నేను ఎంత విడదీయాలని చూసినా వీళ్ళు మాత్రం దగ్గరైపోతున్నారు, ఇలాగే ఉంటే ఇక విక్రమ్ రాధ శాశ్వతంగా ఎప్పటికీ దూరం కారు, ఎలాగైనా వీళ్ళని దూరం చేసి ప్రియాని విక్రమ్కిచ్చి పెళ్లి జరిపియాలి, ఆ రాధని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి, ఎలా అని ఇక దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే దమయంతికి పురుషోత్తం గుర్తుకు వస్తాడు. ఎలాగైనా నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యని అడిగి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే నా కూతురు జీవితం నాశనమైపోయేలా ఉంది, తొందరగా వెళ్ళాలి అని చెప్పి వెంటనే దమయంతి పురుషోత్తం దగ్గరికి వెళ్తుంది. ఇక దమయంతిని చూసిన పురుషోత్తం, అమ్మ చెల్లమ్మ రామ్మ, ఏం జరిగింది, మళ్ళీ ఈ అన్నయ్యతో పనేంటమ్మా అని పురుషోత్తం అనగానే అప్పుడు దమయంతి, అన్నయ్య, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదన్నయ్య అని దమయంతి అనగానే ఇక పురుషోత్తం, ఏం జరిగిందమ్మా, నీకు అర్థం కాకపోవడం ఏంటి, చెప్పు, ఏం కావాలి అనగానే అప్పుడు దమయంతి, చూడన్నయ్య, ఆ విక్రమ్ రాధని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు, ఎలాగైనా ఆ రాధని నేను బయటికి గెంటేయాలని చూస్తున్నాను, కానీ ఆ విక్రమ్ గాడు మాత్రం ఆ రాధని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, మేము ఎంత బాధ పెట్టినా రాధని మాత్రం బయటికి వెళ్ళనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు, అది నాకు నచ్చడం లేదు, ఎలాగైనా విక్రమ్ని రాధని శాశ్వతంగా దూరం చేసి విక్రమ్కి నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాలన్నయ్యా అని దమయంతి అనగానే ఇక పురుషోత్తం, అదేంటమ్మా, అది ఎంత పని, ఆ రాధని లేపేస్తే విక్రమ్ ఒంటరివాడైపోతాడు, కొద్ది రోజులు ఆ రాధ గురించి బాధపడతాడు, ఆ తర్వాత నార్మల్గా మా రాధని మరిచిపోతాడు, ఆ తర్వాత నా మేనకోడలైన ప్రియాని పెళ్లి చేసుకుంటాడు, దీనికి అంత ఆలోచించడమేముందమ్మా అని పురుషోత్తం అనగానే ఇక దమయంతి మాత్రం, లేదన్నయ్య, ఆ విక్రమ్ గాడు ఉండగా రాధని మనం ఏమీ చెయ్యలేమన్నయ్యా అని దమయంతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న పురుషోత్తం, అయితే ఆ విక్రమ్ గాన్నే ఏదో ఒకటి చేస్తే అనేసరికి ఇక దమయంతికి చాలా కోపం వస్తుంది. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నా, విక్రమ్కి ఏమైనా అయితే ప్రియా తట్టుకుంటుందా, ప్రియాకి విక్రమ్కి పెళ్లి చేయాలి, అలాంటప్పుడు విక్రమ్కి ఏం చేస్తావన్నయ్యా అని దమయంతి అనగానే అప్పుడు పురుషోత్తం, అవునమ్మా, ఆ విక్రమ్ గారిని ఏదో విధంగా ఒకరోజు ఎక్కడికైనా పంపించేసి ఆ రాధ సంగతి మనం చెప్దాం, అది ఎలానో నువ్వే ఆలోచించి నాకు ఫోన్ చేయి అని పురుషోత్తం అంటాడు. ఆ మాటలు విన్న దమయంతి, అన్నయ్య అంటే అనేసరికి ఇక పురుషోత్తం, చూడమ్మా, ఆ రాధని లేకుండా చేస్తే విక్రమ్ గాడు ప్రియాని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు ప్రియా జీవితం సంతోషంగా ఉంటుంది, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పగానే ఇక దమయంతి, సరే అన్నయ్య, ఆ విక్రమ్ ఎక్కడికైనా వెళ్ళిన రోజు నీకు ఫోన్ చేస్తాను, ఆ రోజు రాధ ఒంటరిగా
తీసుకొని నేను బయటికి వస్తాను. ఆ రోజు రాదని మనం పైకి పంపించొచ్చు అని దమయంతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న పురుషోత్తం సరేనమ్మా అనేసరికి ఇక దమయంతి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. ఇక విక్రమ్ రాధ చాలా సరదాగా సంతోషంగా ఉండడం చూసిన దమయంతి కోపంతో ఒసై రాధా, నువ్వు విక్రమ్తో ఇంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నానే. తొందరలోనే నువ్వు వాడు శాశ్వతంగా దూరమయ్యేలా నేను చేస్తున్నాను అని చెప్పి ఇక దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే విక్రమ్ రాధ ఇద్దరు కూడా బయటికి వెళ్తూ ఉంటారు. అది గమనించిన దమయంతి, విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు కలిసి అని అనగానే అప్పుడు విక్రమ్, చూడత్తా, నువ్వే చెప్పావు కదా రాధ నిజస్వరూపం నిరూపించేంత వరకు రాధ స్టోర్ రూమ్లో ఉండాలని. అందుకే రాధ స్టోర్ రూమ్లో నుండి నా గదిలోకి వచ్చేలా ఈరోజు రాధ నిజస్వరూపాన్ని బయట పెట్టబోతున్నాను. అందుకే రాధ సొంత ఊరుకు వెళ్ళి ఆ దుర్గాగాడి నిజస్వరూపం తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే మేమిద్దరం బయటికి వెళ్తున్నాం అని విక్రమ్ అంటాడు. ఆ మాటలు విన్న దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో అంటే ఆ దుర్గాగాడి నిజస్వరూపం బయట పెట్టబోతున్నాడు. ఇక రాధని స్టోర్ రూమ్లో నుండి బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. కానీ అది అలా జరగనివ్వను. ఆ స్టోర్ రూమ్లో నుండి డైరెక్ట్ ఆ రాధ శ్మశానానికి వెళ్ళేలా నేను చేస్తాను అని చెప్పి ఇక దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది గమనించిన దమయంతి వెంటనే తన ఫోన్ తీసి పురుషోత్తంకి ఫోన్ చేస్తుంది. దమయంతి నుండి ఫోన్ రావడంతో పురుషోత్తం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు చెల్లమ్మ అనగానే అప్పుడు దమయంతి, అన్నయ్య, ఆ విక్రమ్ రాధ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. అది ఆ రాధ ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు నిజాన్ని నిరూపించాలని ఆ విక్రమ్ గాడు రాధని తీసుకొని బయలుదేరాడు అని దమయంతి అంటుంది. ఇక అది విన్న పురుషోత్తం, అమ్మ దమయంతి, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక వెంటనే తన దగ్గర ఉన్న కొంతమంది రౌడీలను, ఒరేయ్, ఆ విక్రమ్ రాధని తీసుకొని బయలుదేరాడ్రా, వెంటనే మీరు అక్కడికి వెళ్ళి ఆ విక్రమ్ గాన్ని ఏమీ చెయ్యొద్దు, కానీ ఆ రాధ మాత్రం ప్రాణాలతో ఉండకూడదు, దాన్ని పైకి పంపించేయండి అని చెప్పగానే ఇక రౌడీలు సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక విక్రమ్ రాధ ఇద్దరూ కూడా కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. కాస్త దూరం వచ్చేసరికి ఇక దారికి అడ్డుగా ఒక పెద్ద చెట్టు పడి ఉండడం చూసి వెంటనే విక్రమ్ కార్ స్టాప్ చేస్తాడు. ఇక అది చూసిన రాధ, అదేంటి, ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి, అంత పెద్ద చెట్టుని మనం తీయలేం కదా అని రాధ అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, రాధ చూద్దాం ఎక్కడి నుంచైనా వెళ్ళొస్తుందేమో అని చెప్పి ఇక విక్రమ్ కారు దిగి ఇక ఆ చెట్టుని పక్కకి నెట్టుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే కొంతమంది రౌడీలు వెంటనే ఆ కార్ దగ్గరికి వచ్చి రాధని లాక్కెళ్తూ ఉంటారు. అది గమనించిన రాధ, విక్రమ్ విక్రమ్ కాపాడు అని పిలుస్తూ ఉంటుంది. ఇక మాటలు విన్న విక్రమ్ వెంటనే రౌడీల దగ్గరికి వచ్చి ఇక వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇంతలోనే ఒక రౌడీ ఇక విక్రమ్ వెనకాలే వచ్చి తల మీద కొట్టబోతూ ఉంటాడు. అది చూసిన రాధ వెంటనే విక్రమ్ని పక్కకి నెట్టేస్తుంది. ఇక దాంతో రాధ తలకి బలంగా గాయమవుతుంది. ఇక వెంటనే రాధ అక్కడే కింద పడిపోతుంది. అది చూసిన విక్రమ్ ఒక్కసారి షాక్ అవుతాడు. రాధా రాధా అని పిలుస్తూ ఉన్నా ఇక రాధ మాత్రం ఎంతకీ పలకకపోవడంతో విక్రమ్ కంగారు పడుతూ, ఇదేంటి ఇలా జరిగిందేంటి అని చెప్పి వెంటనే విక్రమ్ రాధని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉండగా ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి రాధని చూసి, ఏంటి విక్రమ్ గారు, ఏం జరిగింది, ఈవిడెవరు అనగానే అప్పుడు విక్రమ్, చూడండి డాక్టర్, తను నా భార్య రాధ, ప్రమాదంలో ఇలా జరిగింది, వెంటనే నా భార్యకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పగానే ఇక డాక్టర్, సరే విక్రమ్ గారు, మీరేమీ బాధపడకండి అని చెప్పి డాక్టర్ రాధని తీసుకొని ఐసీయూలోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు.
ఇక విక్రమ్ మాత్రం ఐసీయూ బయట కూర్చొని రాధ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, రాధని నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని తనని ఇంతలా బాధ పెడుతున్నాను, ఇప్పుడు తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. ఇప్పుడు రాధకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. పాపం సీనయ్య కూడా చాలా బాధపడతాడు. ఇప్పుడు కూతురు చావు బ్రతుకుల మధ్య ఉందని సీనయ్యకి తెలిస్తే సీనయ్య ఇంకా కుమిలిపోతాడు అని చెప్పి ఇక విక్రమ్ అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన విక్రమ్, డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది, పర్వాలేదు కదా అనేసరికి ఇక డాక్టర్, చూడండి తనకేమీ పర్వాలేదు, కాసేపటి తర్వాత స్పృహ వస్తుంది, వెంటనే ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక రాధ దగ్గరికి వెళ్ళి రాధా రాధా అని పిలుస్తూ ఉండగా ఇక రాధ మెల్లగా కళ్ళు తెరిచి విక్రమ్ని చూస్తుంది. ఇక చాలా బాధపడుతూ, విక్రమ్ నీకేమీ కాలేదు కదా అనేసరికి ఇక అప్పుడు, చూడు రాధా, నీకేమైనా అవుతుందేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా, నా వల్ల నీకు ఇవన్నీ బాధలు అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రాధ, చూడు నీ వల్ల కాదు, నాకు కూడా పని ఉండే కదా, నేను నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, మా నాన్న కోసం ఇవన్నీ భరించక తప్పదు అని చెప్పి ఇక రాధ అంటూ ఉంటే ఇంతలోనే సిస్టర్ చూడండి, మీరు పేషెంట్ని తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక విక్రమ్ రాధని తీసుకొని ఇంటికి వెళ్తాడు. రాధని ఆ పరిస్థితుల్లో చూసిన సునంద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఒరే విక్రమ్, రాధకి ఏం జరిగిందిరా, ఈ తలకి గాయమేంటి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు విక్రమ్, అమ్మ ఏం జరగలేదు, నువ్వేమీ కంగారు పడకు, దారిలో కాస్త యాక్సిడెంట్ జరిగింది, అందుకే రాధ తలకి గాయమయ్యింది అని విక్రమ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న సునంద, యాక్సిడెంట్ జరగడమేంటిరా, అందులో నీకు ఏమీ కాలేదు, కానీ రాధకొక్కదానికే అయ్యిందంటే ఏదో నా దగ్గర దాస్తున్నావు, నిజం చెప్పరా అనగానే ఇక విక్రమ్ జరిగిన విషయం మొత్తం కూడా సునందాకి చెప్తాడు. అది విన్న సునంద ఒక్కసారి షాక్ అవుతుంది. ఒరేయ్, కావాలని ఎవరో ఇది చేసి ఉంటారా, లేకపోతే రౌడీలు రాధని తీసుకువెళ్ళడమేంటి, అంటే ఒకవేళ ఆ దుర్గగాడు ఏమైనా చేశాడా, లేక రాధంటే పడని వాళ్ళు ఏదైనా చేసి ఉంటారా అని సునంద అనేసరికి ఇక ఆ మాటలు విన్న దమయంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ రాధ చస్తుందనుకున్నాను, కానీ మళ్ళీ బ్రతికి ఇక్కడికి వచ్చింది అని దమయంతి అంటుంది. ఇక అది విన్న విక్రమ్ మాత్రం, అమ్మ ఇది ఎవరు చేశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను, వాళ్ళు ఎవరైనా కానీ నేను మాత్రం వాళ్ళని అస్సలు వదిలేలేదు అని విక్రమ్ అనగానే ఇక దమయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక సునంద రాధని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక రాత్రంతా సునంద రాధ దగ్గరే ఉండి సేవలు చేస్తూ ఉంటుంది. అది చూసిన దమయంతి, ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రియ మాత్రం, ఏంటి మమ్మీ, ఏంటి ఇలా జరుగుతుంది, బావని ఆ రాధ వదిలేయలేదు, బావ కూడా రాధని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు, అలాంటప్పుడు వాళ్ళిద్దరినీ ఎలా శాశ్వతంగా దూరం చేస్తావు మమ్మీ, ఇక అత్తయ్య కూడా రాధని ఎలా చూసుకుంటుందో చూడు, కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది, అత్తయ్యకి ఆ రాధంటే ప్రాణం, ఇక జన్మలో నాకు బావకి పెళ్ళి కాదు మమ్మీ, ఇక మన వల్ల కాదు అని చెప్పి ఇక ప్రియ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఇక దమయంతి మాత్రం, ఇదేంటి, నా ప్లాన్ మొత్తం నాశనమైపోయింది, అన్నయ్య ఆ రాధని చంపేస్తానని చెప్పాడు, కానీ ఆ రాధ ప్రాణాలతో మళ్ళీ బయటపడి ఇక్కడికే తిరిగి వచ్చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, రాధకి అంతలా గాయమయ్యిందేంటి, ఆ రోజు ప్రమాదం నుండి నన్ను కాపాడింది, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది అని వెంటనే రామచంద్రయ్య రాధ దగ్గరికి వచ్చి, అమ్మ రాధ, ఏంటమ్మా ఇలా జరగడం ఏంటి అనేసరికి అప్పుడు రాధ, చూడండి, అసలు నేను ఏ తప్పు చేయలేదు, నా నిజస్వరూపం నిరూపించుకోవాలని మేమిద్దరం బయలుదేరాం, కానీ దారిలో ఎవరో రౌడీలు
నన్ను చంపాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళు ఎవరో తెలియదు. అయినా నాకు శత్రువులు ఎవరూ లేరు కదా, ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, రాధకి ఇలా జరగడమేంటి? ఒకవేళ ఇది ప్రియా దమయంతి చేసి ఉండరు కాదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంటే అప్పుడు రాధ, మీరేమీ ఆలోచించకండి, నాకేమీ కాలేదు అని రాధ అంటుంది. అప్పుడు రామచంద్రయ్య మాత్రం, అమ్మ రాధ, ఇదంతా ఆ దుర్గాగాడే చేసి ఉంటాడు. ఎలాగైనా నిన్ను తన దగ్గరికి తీసుకొచ్చుకోవాలని దుర్గాగాడే ఈ ప్లాన్ వేశాడు. ముందు వాణ్ణి పట్టుకొని నీ నిజాన్ని బయట పెట్టాలి. లేకపోతే ఆ దుర్గాగాడు ఇది కాకుండా మరొకటి చేస్తాడు. చూడు, నువ్వు బయటికి ఒంటరిగా వెళ్ళొద్దమ్మా, ఆ దుర్గాగాడు నిన్ను కిడ్నాప్ చేసినా చెయ్యవచ్చు అని చెప్పి రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న రాధ, సరేనండి, నేను ఎక్కడికి వెళ్ళను అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక విక్రమ్ మాత్రం రాధను చూసి, ఏంటి రాధ, నన్ను పెళ్లి చేసుకొని నువ్విలా బాధపడవలసి వచ్చింది, నా కోసం నీకిలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక విక్రమ్ రాత్రంతా రాధ దగ్గరే ఉండి రాధకి సేవలు చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రాధ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదేంటి, విక్రమ్ నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ అగ్రిమెంట్ అయిపోగానే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. కానీ విక్రమ్ మాత్రం సొంత భార్యకి చేసినట్టు సేవలు చేస్తున్నాడేంటి అని రాధ అనుకుంటూ ఉంటుంది. అదంతా చూస్తున్న ప్రియా మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒసేయ్ రాధ, నా స్థానంలో నువ్వుండి బావతో సేవలు చేయించుకుంటున్నావు, కానీ ఏదో ఒకరోజు నిన్ను బావని శాశ్వతంగా దూరం చేస్తాను, ఆ స్థానంలో నేనుంటాను అని చెప్పి ఇక ప్రియా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా విక్రమ్ని కాపాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్న రాధకి సేవలు చేస్తున్న విక్రమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.